గుండెకు బైపాస్ అంటే మన దగ్గర మేజర్ సర్జరీ. రక్తనాళాల్లో పూర్తిగా పూడికలు చేరిపోయినప్పుడు స్టెంట్లు వేసే అవకాశం లేనప్పుడు డాక్టర్లు బైపాస్ సర్జరీకి సిఫార్సు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన కొత్త టెక్నిక్ల సాయంతో ఇవాళ బైపాస్ సర్జరీ అవసరం లేకుండానే పూడికలను తొలగించి చాలా సులువుగా స్టెంట్లను అమరుస్తున్నారు. వాడుకలో సిటిఓగా పిలుస్తున్న క్రానిక్ టోటల్ ఎక్లూజన్స్ ఇంటర్వెన్షన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రక్తనాళాల్లో పూడికలను తొలగించడం కోసం యాంజియోగ్రామ్ చేసి స్టెంట్స్ వేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. దీనిలో సాంకేతిక సవాళ్లకు ఆస్కారం ఉండదు. రక్తనాళాల్లోకి తీగను పంపించి విప్పార్చి స్టెంట్ అమర్చడంతో పని పూర్తవుతుంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన సిటిఓ చికిత్స విధానం భిన్నమైనది. ఇది యాంజియోప్లాస్టీ విధానంలో అత్యంత ఖచ్చితమైన, ఆధునికమైన, మెరుగైన ప్రభావాన్ని చూపించే చికిత్స. సాధారణ యాంజియోప్లాస్టీ చేసే సమయంలో పూడిక మరీ గట్టిపడిపోయినట్లు అనిపించినా, 3 రక్తనాళాలు 100% పూడుకుపోయినట్టు తెలిసినా యాంజియోప్లాస్టీకి బదులుగా ఓపెన్ హార్ట్ సర్జరీకి వైద్యులు మొగ్గు చూపుతారు. అయితే క్రానిక్ టోటల్ ఎక్లూజన్స్ ఇంటర్వెన్షన్ యాంజియోప్లాస్టీలో పూడిక ఎంత గట్టిగా మారినా దాన్ని వేర్వేరు నైపుణ్యాలతో తొలగించే పరికరాలను చికిత్స సమయంలో వాడుకునే వీలుంటుంది. ఆ పూడికను తొలగించి స్టెంట్స్ కూడా వేసే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు మనకి హార్ట్ బ్లడ్ వెసల్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఉండే ఆప్షన్స్ రెండే. ఒకటి బైపాస్ సర్జరీ చేయడము, లేదా మనకి ఈ పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్ అని అంటాము, అంటే స్టంటింగ్ ద్వారా క్లియర్ చేయడం. సో ఎప్పుడు మనం బైపాస్ సర్జరీ అనేది జనరల్గా మ్యాండేటరీ అని అంటామంటే, అంటే గైడ్ లైన్స్ ప్రకారము హార్ట్కి సంబంధించిన మెయిన్ వెసల్, దాన్ని లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ అని అంటాం. దాంట్లో డివైడ్ అయ్యే దగ్గర బ్లాక్ ఏదైనా ఉన్నట్టయితే, లేదా ఆల్ 3 వెజల్స్లో లాంగ్ బ్లాకేజెస్ ఉంది, పేషెంట్కి డయాబెటీస్ ఉంది, పంపింగ్ డిస్ఫంక్షన్ అలా ఉన్నట్లయితే వాళ్ళకి మనం ఒక స్కోరింగ్ తీస్తాం, సింటాక్స్ స్కోరింగ్ అని. ఆ స్కోరింగ్ మనకి మోర్ దెన్ 22 ఉన్నట్లయితే ఈ 2 సిచ్యువేషన్స్లో మనకి బైపాస్ సర్జరీ అనేది జనరల్గా ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్. ఈ 2 సిచ్యువేషన్స్ లేనప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్ స్టంటింగ్ ద్వారా మనం క్లియర్ చేయొచ్చు. రెండోది, ఆ పై 2 సిచ్యువేషన్స్ ఉన్నా కూడా పేషెంట్కి బైపాస్ సర్జరీ రిస్క్ ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు కూడా మళ్ళీ మనం స్టంటింగ్ ద్వారా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. సో జనరల్గా ఏం రికమెండ్ చేస్తామంటే, ఇట్లాంటి సర్జరీస్ చేసే డాక్టర్ వాళ్ళకి మినిమం మోర్ దెన్ 80% సక్సెస్ రేట్ ఉంటేనే వీటిని అటెంప్ట్ చేయాలి. ప్లస్ సెంటర్ కూడా, ఆ సెంటర్లో దానికి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్, బ్యాకప్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ కూడా ఖచ్చితంగా ఉండాలి. సో అలాంటి సిచ్యువేషన్లోనే ఈ లాంగ్ స్టాండింగ్ బ్లాకేజెస్ని మనము ఈ స్టంటింగ్ ద్వారా క్లియర్ చేయవచ్చు. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో 100% పూడిక ఏర్పడినప్పుడు సాధారణ యాంజియోప్లాస్టీలో తీగ ఆ పూడికను ఛేదించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పూడికను ఛేదించడానికి క్రానిక్ టోటల్ ఎక్లూజన్స్ ఇంటర్వెన్షన్ చికిత్సా విధానం ఉపయోగపడుతుంది. ఈ విధానంలో యాంటీగ్రేడ్, రిట్రోగ్రేడ్ అనే 2 టెక్నిక్లను ఉపయోగిస్తారు. పూడిక ఉన్న రక్తనాళాలకు పక్కగా పుట్టుకొచ్చిన క్యాపిల్లరీస్ అనే సూక్ష్మ రక్తనాళాల ద్వారా యాంజియోప్లాస్టీ తీగను పంపించి పూడికను తొలగించవచ్చు. కొన్ని సందర్భాల్లో పూడిక మరీ దృఢంగా ఉన్నప్పుడు మెత్తని తీగ మొనను సూదిగా దృఢంగా మార్చి పూడికను ఛేదించవలసి ఉంటుంది. అప్పటికీ పూడిక తొలగకపోతే ఆ పూడిక లోపలి నుంచి కాకుండా క్రాస్ బౌస్, స్టింగ్రే అనే పరికరాలతో రక్తనాళం గోడల లోపల నుంచి పూడిక అవతలి వైపుకు చేరుకుని దాన్ని ఛేదించవలసి ఉంటుంది. ఇలా యాంటీగ్రేడ్ వైర్ ఎస్కలేషన్, యాంటీగ్రేడ్ డిసెక్షన్ రీ ఎంట్రీ అనే భిన్న పద్ధతులతో పూడికలను తొలగిస్తారు. రిట్రోగ్రేడ్ విధానంలో తీగ ద్వారా పూడిక ముందు నుంచి కాకుండా వెనుకకు చేరుకొని ఛేదించడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో 2 విధానాలు కలిపి ఉపయోగించవలసి రావచ్చు. ఈ సిటిఓ అక్లూజన్స్ ఉన్నప్పుడు రైట్, సో మనం వీటిని బైపాస్ సర్జరీ లేకుండా కూడా క్లియర్ చేయవచ్చు. సో ఆ స్పెసిఫిక్ డాక్టర్ సెంటర్స్లో
ఇది ఖచ్చితంగా బైపాస్ సర్జరీ లేకుండా చేయొచ్చు. లెఫ్ట్ మెయిన్ కొరనరీ ఆర్టరీ బ్లాక్ ఉండడము, 3 వెజల్స్ బ్లాక్ ఉండడము ఉండి పేషెంట్కి బైపాస్ సర్జరీ మ్యాండేటరీ అనుకున్నప్పుడు, బట్ ఆ బైపాస్ సర్జరీ రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు, సో ఆ రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు, సర్జికల్ రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకి మనం స్టంటింగ్ ద్వారా క్లియర్ చేయడం జరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ అనేది ఫ్లక్చువేషన్స్ అవ్వకుండా చూడాలి. దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. దాన్ని మనం మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ అని అంటాం. అంటే పేషెంట్కి ఒక ఇంపెల్లా, అంటే ఇది హార్ట్ని అసిస్ట్ చేసే ఒక పంప్. ఆ పంప్ని మనం హార్ట్లో ఫస్ట్ పెట్టేస్తాం. ఆ పంప్ వాళ్ళకి మినిట్కి 3 to 5 లీటర్స్ వరకు పంప్ చేయగలదు బ్లడ్. సో హార్ట్తో పాటు ప్యారలల్గా ఈ పంప్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ పంప్ మనకి బీపీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో అలా ఆ పంప్ మనం ఒక 6 hours, 3 to 6 hours వరకు అలా ఉంచేయచ్చు. ఆ టైంలో మనం ఈ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఈ ఇంపెల్లా అనేది అవైలబుల్ ఉండి, ఆ పంప్ అనేది అవైలబుల్ ఉండి, సో ఆ పంప్ని పెట్టగలిగిన ఎక్స్పర్టైజ్ అన్నీ ఉంటే, సో ఇలా సివియర్ పంపింగ్ డిస్ఫంక్షన్ ఉన్న పేషెంట్స్కి కూడా మనం బైపాస్ సర్జరీ రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టంటింగ్ ద్వారా క్లియర్ చేయొచ్చు. గుండె రక్తనాళాల్లో పూడికల తీవ్రతను గుర్తించడం కోసం ఈసీజీ, 2D ఎకో లాంటి పరీక్షలతో పాటు యాంజియోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడతాయి. క్రానిక్ టోటల్ ఎక్లూజన్స్ ఇంటర్వెన్షన్లో కూడా ఈ పరీక్షలు చేస్తారు. అయితే సాధారణ యాంజియోప్లాస్టీ మాదిరిగా యాంజియోగ్రామ్ చేసే సమయంలోనే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్స్ అమర్చే విధానం సిటీఓలో అనుసరించరు. యాంజియోగ్రామ్లో కనిపించిన పూడిక తీవ్రతను బట్టి 100% పూడుకుపోయిందని తేలినప్పుడు చికిత్సను అక్కడితో ఆపేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొంత సమయం తీసుకుని చికిత్సా విధానాన్ని ప్రణాళికాబద్ధంగా అంచనా వేస్తారు. ఈ ప్రణాళికకు 2 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాతే క్రానిక్ టోటల్ ఎక్లూజన్స్ ఇంటర్వెన్షన్ చికిత్సా విధానాన్ని అమలు చేస్తారు. చికిత్స సమయంలో ఎదురయ్యే పరిస్థితికి తగ్గట్టు అప్పటికప్పుడు ప్రణాళికను మార్చుకుంటూ ఎంతో చాకచక్యంగా ముగించే ప్రక్రియ ఇది. పూర్తి చికిత్సకు 4 గంటల సమయం పడుతుంది. పేషెంట్స్కి మనకు కొన్నిసార్లు వాళ్ళకి కిడ్నీ డిస్ఫంక్షన్ ఉండడం, లంగ్ డిస్ఫంక్షన్ ఉండడం ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు బైపాస్ సర్జరీ అనేది చాలా హై రిస్క్ ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా ఇలా స్పెషల్ టెక్నిక్స్ యూస్ చేసి మనం కంప్లీట్ చేయొచ్చు. సో బట్ ఈ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్కి మనకి ఈ ఇంపెల్లా అనే ఒక డివైస్ కాకుండా ఇంకా విఏ ఎక్మో అని అంటాం. ఈ ఎక్మో టెక్నిక్ అనేది కూడా ఉంటుంది. ఆ విఏ ఎక్మోని కూడా వాడి మనం ఆ పేషెంట్కి ఆ బీపీ ఫ్లక్చువేషన్స్ లేకుండా సర్జరీ టైంలో చేసి మనం సర్జరీ కంప్లీట్ చేయొచ్చు. సో ఇవన్నీ అంటే ఈ టెక్నాలజీ అంతా ఉండి దాన్ని మనం యూస్ చేయగలిగిన ఆపరేటర్స్ ఉంటే హాస్పిటల్లో మనం బైపాస్ సర్జరీ ఖచ్చితంగా అవాయిడ్ చేసి స్టంటింగ్ ద్వారా వీళ్ళకి మనం ఆన్సర్ని కనుక్కోవచ్చు. బైపాస్ సర్జరీతో కొన్ని సందర్భాలలో రక్తనాళాల్లో సమస్య శాశ్వతంగా పరిష్కారం కాకపోవచ్చు. సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్లు రావచ్చు, రక్తస్రావం జరగవచ్చు, తిరిగి రక్తనాళాలు పూడుకుపోవచ్చు. దాంతో రెండోసారి సర్జరీ అవసరం పడవచ్చు. ఒకసారి సర్జరీ చేసిన తర్వాత ఆ ప్రదేశంలోని కణజాలం క్లిష్టంగా మారుతుంది. కండరాలతో పాటు ఆ ప్రదేశంలోని కణజాలాలు వైద్యులను కొంతమేరకు గందరగోళపరుస్తాయి. సర్జరీ నుంచి కోలుకోవడానికి కనీసం 4 వారాల సమయం పట్టవచ్చు. సర్జరీ తదనంతరం దీర్ఘకాలం పాటు నొప్పులను భరించవలసి రావచ్చు. ఇవన్నీ ఈ సర్జరీలో ఉన్న ఇబ్బందులు. అయితే బైపాస్ సర్జరీలో మోర్టాలిటీ రేట్ 2% ఉంటుంది. క్రానిక్ టోటల్ ఎక్లూజన్స్ ఇంటర్వెన్షన్ చికిత్స మోర్టాలిటీ రేట్ 1% మాత్రమే. ఈ చికిత్సతో దుష్ప్రభావాలు, ఇన్ఫెక్షన్లు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే పేషెంట్ కూడా చాలా తక్కువ సమయంలో వేగంగా కోలుకుంటారు.